సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి శ్రీ అను పబ్లికేషన్కి సంబంధించి ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి బుక్స్ అనేవి రివ్యూ యూనిట్ కింద రావడం జరిగింది. ఈ బుక్స్ గురించి క్లారిటీగా చూద్దాం. చాలామంది అడుగుతున్నారు, సార్ మిగిలిన పబ్లికేషన్లు అన్నీ కూడా రివ్యూ చేయండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి శ్రీ అను పబ్లికేషన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంలో కూడా పుస్తకాలు అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. చాలామంది ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు అడుగుతున్నారు కదా. శ్రీ అను పబ్లికేషన్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మాధ్యమాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ బుక్ వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇక్కడ శ్రీ అను పబ్లికేషన్స్ ఏపీ టెట్ 2022 ఎస్జిటి ఎస్సీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, పేపర్ 1 పేపర్ 2 కామన్గా ఉంటుంది. సైకాలజీ పుస్తకం అనేది. బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. శివ కోంపల్లి. ఇక్కడ పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్, ఇద్దరికి కూడా ఒకే పుస్తకం. ఇక్కడ సిలబస్ కంప్లీట్గా ఇచ్చారు. పేపర్ 1ఏకి సంబంధించి, పేపర్ 2ఏకి సంబంధించి సిలబస్ ఏందనేది క్లారిటీగా ఇచ్చారు. టెట్ నోటిఫికేషన్లో ఏం సిలబస్ ఉందో ఆ సిలబస్ అంతా కూడా ఇక్కడ పేస్ట్ చేశారు. నెక్స్ట్ మనకి విషయ సూచికలో చూసినట్లయితే చూసుకోవచ్చు. ఇక్కడ సైకాలజీలో ఏవైతే సబ్ టాపిక్లు ఉంటాయో ఆ సబ్ టాపిక్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి విషయ సూచిక అనేది పూర్తయిన తర్వాత ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు, మొదటి టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. యూనిట్ 1 వికాసంలో పెరుగుదల, వికాసం, పరిపక్వత, భావన మరియు స్వభావం. ఈ టాపిక్ సంబంధించి ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ రూపంలో కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. కంటెంట్ అయితే అయిన తర్వాత మనకి లాస్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ మనకి రెండవ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది, వికాస సూత్రాలు. ఈ వికాస నియమాలు, సూత్రాలకు సంబంధించి ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ బిట్లు ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి ఏదైతే విషయ సూచికలో మెన్షన్ చేసిన విధంగా మొత్తం అన్ని టాపిక్లు కవర్ చేసే విధంగా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రూపంలో మనకి కంటెంట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి. లాస్ట్లో ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి. నెక్స్ట్ మనకి ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎన్పిఈ 2020 విధానానికి సంబంధించి మనకి ఏవైతే కొత్తగా యాడ్ అయిన టాపిక్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఉంది. నెక్స్ట్ మనకి ప్రీవియస్గా గత 2018లో 2 సార్లు టెట్లు జరిగినాయి కదా. ఆ 2 సార్లలో టెట్కి సంబంధించి ప్రశ్నలు అనేవి ఏ విధంగా అడిగారనేది కూడా లాస్ట్లో క్లారిటీగా ప్రొవైడ్ చేశారు. ఆ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ అనేవి, అవి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఓవరాల్గా మనం చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి పేపర్ 1A, పేపర్ 2A వాళ్ళకి సంబంధించి పుస్తకం అయితే ఈ విధంగా ఉంది అను పబ్లికేషన్కి సంబంధించి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, శ్రీ అను పబ్లికేషన్స్ ఏపీ టెట్ 2020 న్యూ ఎడిషన్ పేపర్ 1A, పేపర్ 2A ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తెలుగు కంటెంట్, మెథడాలజీ, పఠనావగాహన, పదజాలం ఇవన్నీ కూడా ఇచ్చారు. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ పాఠ్య పుస్తకాలు అంటూ కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇక్కడ తెలుగు కంటెంట్, పెడగాజీకి సంబంధించి మనకి ఫస్ట్లో ముందు మాట అయితే మెన్షన్ చేశారు. ముందు మాట తర్వాత మనకి నెక్స్ట్ విషయ సూచిక అయితే ఉంటుంది. తెలుగు కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు 24 మార్కులు, తెలుగు మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు 6 మార్కులు, 3rd క్లాస్ టు 6th క్లాస్ న్యూ సిలబస్, 7th క్లాస్ టు 10th క్లాస్ ఓల్డ్ సిలబస్, టెట్కి సంబంధించి సిలబస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు కంటెంట్, మెథడాలజీకి సంబంధించి విషయ సూచిక ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. అపరిచిత పద్యం, అపరిచిత గద్యానికి సంబంధించి కానివ్వండి, నూతన పాఠ్య పుస్తకాలు ఇచ్చిన అంశాలకు సంబంధించి మనకి ఏవైతే టెట్కి సంబంధించి విషయ సూచికలో అంశాలు ఉంటాయో వాటన్నింటి గురించి కూడా సిలబస్ ప్రకారం మెన్షన్ చేస్తున్నారు. లాస్ట్లో మెథడాలజీకి సంబంధించి అంశం అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పఠన అవగాహన. ఇక్కడ మనకి ఒక పద్యం ఇచ్చి ఆ పద్యానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు కదా. మనకి ప్రీవియస్ ఏవైతే టెట్లో అడిగారో వాటికి సంబంధించి క్లారిటీగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి అపరిచిత పద్యం అంతా అయిపోయిన తర్వాత అపరిచిత గద్యం అయిన తర్వాత నూతన పాఠ్య పుస్తకాల ఆధారంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు అంటూ ఇక్కడ ఇతివృత్తాలకు సంబంధించి కానివ్వండి, అంశాలకు సంబంధించి కానివ్వండి, ఆ పాఠ్యాంశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఒక రన్నింగ్ నోట్స్ టైప్లో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరైతే చూసుకోవచ్చు. లాస్ట్లో మనకి ఏదైతే ఒక తరగతి కంప్లీట్ అయిన తర్వాత తరగతికి సంబంధించి ప్రాక్టీస్ బిట్లు, నెక్స్ట్ 4వ తరగతి నూతన పాఠ్య పుస్తకాల ప్రకారం మొత్తం అందులో ఉన్న మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు. ఇచ్చిన తర్వాత లాస్ట్లో ప్రాక్టీస్ బిట్లు. నెక్స్ట్ 5వ తరగతి పాఠ్య పుస్తకానికి సంబంధించి 5వ తరగతి తెలుగులో ఉన్న అంశాలు, లాస్ట్లో మళ్ళీ ప్రాక్టీస్ బిట్లు. 6వ తరగతి, 7వ తరగతి మనకి మొత్తం ఈ విధంగా తెలుగు పుస్తకంలో ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. 7వ తరగతి పాఠ్యాంశాలు, వాటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు, లాస్ట్లో ప్రాక్టీస్ బిట్లు. ఓకే ఫ్రెండ్స్, శ్రీ అను పబ్లికేషన్కి సంబంధించి తెలుగుకి సంబంధించి మెటీరియల్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్లో మనకి మెథడాలజీకి సంబంధించి లేదా బోధనా అంశాలు అంటాం కదా, పెడగాజీ అంశాలు, బోధనా పద్ధతులు, మెథడాలజీ అంశాలకు సంబంధించి కూడా
ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్లో వాటికి సంబంధించి కొన్ని బిట్స్ కూడా ఇచ్చున్నారు. ఓకే గైస్, ఓవరాల్గా తెలుగుకు సంబంధించి అయితే ఈ విధంగా పుస్తకం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్లయితే ఏపీ టెట్ 2022 న్యూ ఎడిషన్ పేపర్ 1A, పేపర్ 2Aకి సంబంధించి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ కంటెంట్, మెథడాలజీ లేదా పెడగాజీ. ఇక్కడ కంటెంట్ అనేది ఏ పుస్తకాల నుంచి, మెథడాలజీ అనేది ఏ పుస్తకాల నుంచి అనేది కూడా మెన్షన్ చేస్తున్నారు. మనకి బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇతర ప్రచురణలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. మనకి బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి ముందు మాట అయితే మెన్షన్ చేశారు. ముందు మాట మెన్షన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెట్కి సంబంధించి సబ్జెక్టుల వారీగా విశ్లేషణ అయితే జరుగుతుంది. పేపర్ 1 వాళ్ళకి ఎలా వస్తుంది, 2 వాళ్ళకి ఎలా వస్తుంది అనేది. మనకి నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మనకి ఏవైతే టెట్లో సిలబస్ ఉంటుందో ఆ సిలబస్కి సంబంధించి కంప్లీట్గా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇంగ్లీష్ పేపర్ 1A, ఎస్జిడికి సంబంధించి పేపర్ 2A, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి కంప్లీట్గా సిలబస్కి సంబంధించి ఇచ్చారు. సిలబస్ ఇచ్చిన తర్వాత పేపర్ 1 వాళ్ళు ఏం చదవాలి, పేపర్ 2 వాళ్ళు ఏం చదవాలి అనేది కూడా ఇక్కడ టిక్ చేయడం జరిగింది. టాపిక్ పెట్టి ఆ టాపిక్ సంబంధించి టిక్ అయితే చేశారు. ఓకే, ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి కూడా కలిపి పుస్తకం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి పేపర్ 1 వాళ్ళు ఏ టాపిక్లు చదవాలి, పేపర్ 2 వాళ్ళు ఏ టాపిక్లు చదవాలి అనేది ఇక్కడ టిక్ చేయడం జరిగింది. మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ కంటెంట్ అనేది ప్రారంభం అవుతుంది. వొకాబులరీకి సంబంధించి మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్లో కొన్ని బిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి గత టెట్లలో రిపీట్ అయిన ప్రశ్నలు, కొన్ని ఎక్సర్సైజ్లు అయితే ఇచ్చున్నారు. మనకి నెక్స్ట్ రెండో సినోనియమ్స్, యాంటోనియమ్స్. ఈ సినోనియమ్స్, యాంటోనియమ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అసలు ఏ విధంగా ఇక్కడ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేశారనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మనకి ఈ టాపిక్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ప్రాక్టీస్ బిట్లు అయితే ఉన్నాయి. మనకి నెక్స్ట్ టాపిక్, మూడవ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మూడవ టాపిక్ సంబంధించి కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు. ఇంగ్లీష్ పదాలు, వాటికి సంబంధించి తెలుగులో కూడా పదాలను మెన్షన్ చేస్తున్నారు. ఈ టాపిక్ అనేది అయిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్లు అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ 4వ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి విషయ సూచిక ప్రకారం మొత్తం ఈ విధంగా పుస్తకంలో మొత్తం కంటెంట్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్లో ప్రీవియస్ బిట్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ పేపర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి మీడియం పేపర్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. పేపర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మరీ ఎక్సలెంట్ అని చెప్పలేం, మరీ బాగాలేదని చెప్పలేం. మనకి మీడియం పేపర్ క్వాలిటీని అయితే మెయింటైన్ చేయడం జరిగింది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ అను పబ్లికేషన్స్ టెట్ డిఎస్సి 2022 పేపర్ 1A, 1B, ఎస్జిడి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ కంటెంట్ ఇక్కడ 1 to 6th క్లాస్ న్యూ, 7th to 10th క్లాస్ ఓల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇతర ప్రచురణలకు సంబంధించి ఇచ్చున్నారు. మనకి బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ముందు మాట అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మాట అయిన తర్వాత మనకి ఇండెక్స్ కంటే ముందు సిలబస్ కూడా ఇచ్చారు. మనకి నోటిఫికేషన్లో ఎలా ఉందో ఇంగ్లీష్ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ పేస్ట్ చేస్తారు. మనకి నెక్స్ట్ ఇండెక్స్లో ఆ టాపిక్లన్నీ కూడా తెలుగులో డివైడ్ చేసి వాటికి సంబంధించి కంప్లీట్గా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ టాపిక్ అనేది ఎక్కడెక్కడ వరకు ఇవ్వడం జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ అయిన వాటికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడతో విషయ సూచిక అనేది కంప్లీట్ అవుతుంది మ్యాథమెటిక్స్కి సంబంధించి. నెక్స్ట్ కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుకు తెచ్చుకుందాం టాపిక్ సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. తర్వాత లాస్ట్లో ప్రాక్టీస్ బిట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, మోడల్ ప్రాక్టీస్ బిట్లు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ రెండవ టాపిక్, ఆ బిట్లకు సంబంధించి కీ కూడా ఇచ్చారు. కీ ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించి సొల్యూషన్స్ కూడా మనకి ఏవైతే ప్రాబ్లమేటిక్ ఉంటుందో ఆ ప్రాబ్లమేటిక్కి సంబంధించి సొల్యూషన్లు అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ టాపిక్ సంఖ్యలు. ఈ సంఖ్యలు నెంబర్స్ అనే టాపిక్కి సంబంధించి మనకి కంటెంట్ ఇచ్చిన తర్వాత ఆ కంటెంట్కి సంబంధించి కొన్ని బిట్లు. నెక్స్ట్ మూడవ టాపిక్ భిన్నాలు, దశాంశ భిన్నాలు. మళ్ళీ ఈ టాపిక్కి సంబంధించి మనకి కంటెంట్ మ్యాటర్ రూపంలో ప్రొవైడ్ చేసిన తర్వాత వాటికి సంబంధించి కీలు, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, వాటికి సంబంధించి ప్రాబ్లమేటిక్ సొల్యూషన్స్. నెక్స్ట్ సంకలనం, వ్యవకలనం. ఈ విధంగా మనకి ఓవరాల్గా విషయ సూచికలో మెన్షన్ చేసిన విధంగా మనకి అన్ని టాపిక్లను కూడా కవర్ చేసే విధంగా ఈ విధంగా మ్యాథమెటిక్స్కి సంబంధించి మెటీరియల్ అయితే ఉంది. నెక్స్ట్ చూడొచ్చు ఇక్కడ త్రిభుజములు. ఈ త్రిభుజముల టాపిక్కి సంబంధించి మొత్తం కంప్లీట్గా డయాగ్రామ్తో సహా మనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లాస్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా ఈ టాపిక్ పై ఇవ్వడం జరిగింది. ఓకే, మోడల్ పేపర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. మనకి నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్లో మెథడాలజీ అనేది ఉండదు. మెథడాలజీకి సంబంధించి సెపరేట్ పుస్తకం వస్తుంది. ట్రై మెథడ్స్ అంటారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్కి సంబంధించి మెథడాలజీలన్నీ ట్రై మెథడ్స్ కింద రావడం జరుగుతాయి. ఇది మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించి పుస్తకం. నెక్స్ట్ సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్, ఈ విధంగా 2 పుస్తకాల కింద రావడం జరుగుతున్నాయి.
ముందు సైన్స్ కంటెంట్ చూద్దాం. శ్రీ అను పబ్లికేషన్స్ న్యూ ఎడిషన్ 1A 1B SGT అని చెప్పేసి మెన్షన్ చేశారు. సైన్స్ కంటెంట్ ఇక్కడ 1 to 6th క్లాస్ న్యూ, 7th to 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రజెంట్ ఉన్న టెట్ డిఎస్సి సిలబస్ ప్రకారం ఓకే మనకి బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. మనకి బుక్ ఆన్ చేసిన తర్వాత ఇండెక్స్ అయితే ఇచ్చారు. ఇండెక్స్లో చూసుకోవచ్చు అసలు మనకి ఏమేం టాపిక్లు అనేవి ఉన్నాయి. ఆ టాపిక్ అనేది ఈ పుస్తకంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్లతో సహా ఇచ్చున్నారు. ఓకే దానికి సంబంధించి కంప్లీట్ మ్యాటర్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మొదటి లెసన్ చూసుకోవచ్చు. ఇక్కడ మన చుట్టూ ఉన్న మొక్కలు 3వ తరగతికి సంబంధించి. మళ్ళీ ఆ టాపిక్ 4వ తరగతి 6వ తరగతిలో ఉంది. 6వ తరగతి వరకు కూడా అన్ని అంశాలు కూడా ఒకే చోట కవర్ చేస్తూ ఈ విధంగా రన్నింగ్ నోట్స్ టైప్లో ఉంది. బుల్లెట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఎక్కడైతే డయాగ్రామ్స్ అవసరం అవుతాయో అక్కడ డయాగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే ఆ టాపిక్ అయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్లు అయిన తర్వాత దానికి సంబంధించి నెక్స్ట్ 2వ టాపిక్ జంతువుల రకాలు 3వ తరగతికి సంబంధించి. ఈ టాపిక్ అంతా అయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్లు, మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ప్రాక్టీస్ బిట్లు, నెక్స్ట్ టాపిక్. ఓకే గైస్ ఓవరాల్గా సైన్స్కి సంబంధించి విషయ సూచికలు ఏ విధంగా మెన్షన్ చేశారో మొత్తం అంతా కూడా అదే విధంగా ఉంది. ఇక బుక్ పేపర్ క్వాలిటీ మీడియం పేపర్ క్వాలిటీ, అక్షరాలన్నీ కూడా బాగానే కనిపిస్తున్నాయి, పర్లేదు. ఓకే మొత్తంగా సైన్స్ పుస్తకం అయితే ఈ విధంగా ఉంది. మనకి అక్కడక్కడ మనకి 2017 2018కి సంబంధించి టెట్లో జరిగిన ఏవైతే ప్రీవియస్ బిట్లు ఉన్నాయో వాటిని కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా సైన్స్ పుస్తకం అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ సోషల్కి సంబంధించి పుస్తకం చూసినట్లయితే సోషల్ కంటెంట్ ఏపీ టెట్ డిఎస్సి 2022 శ్రీ అను పబ్లికేషన్స్ పేపర్ 1A 1B SGT అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 1 to 6th క్లాస్ న్యూ, 7th to 8th క్లాస్ లెవెల్ అప్ టు 10th క్లాస్ 9th to 10th క్లాస్ లెవెల్లో కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇతర ప్రచురణలకు సంబంధించి. నెక్స్ట్ బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. సోషల్ కంటెంట్ 1A SGT ముందు మాట ఇచ్చారు. ముందు మాట ఇచ్చిన తర్వాత సిలబస్ మనకి ఏదైతే సైన్స్కి సంబంధించి సిలబస్ ఉంటుందో కంటెంట్ నుంచి 12, పెడగాజీ నుంచి 3, మొత్తంగా సైన్స్ నుంచి 15 ప్రశ్నలు, సోషల్ నుంచి 15 ప్రశ్నలు వస్తాయి కదా. 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి మొత్తం అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే విషయ సూచికలో అన్ని అంశాలకు సంబంధించి ఉన్నాయి. వాటికి సంబంధించి పేజ్ నెంబర్లు కూడా ఇచ్చున్నారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మొత్తం ఇదంతా కూడా మనకి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతికి సంబంధించిన అంశాలు. మనకి విషయ సూచిక మొత్తం సైన్స్ పుస్తకంలో 418 పేజీల వరకు ఉంది. నెక్స్ట్ మనకి అందమైన కుటుంబం ఇక్కడి నుంచి కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా సైడ్ హెడింగ్ రూపంలో హెడింగ్ అనేది హైలైట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్స్ అనేవి బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఉన్నాయి. నెక్స్ట్ 2వ టాపిక్ ఊరికి పోదాం. ఈ ఊరికి పోదాం అనే టాపిక్ సంబంధించి ఎక్కడైతే డయాగ్రామ్స్ అవసరం అవుతాయో, ఎక్కడైతే టేబుల్స్ అవసరం అవుతాయో ఓకే మ్యాటర్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి మ్యాటర్ అయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ 4వ టాపిక్ 5వ టాపిక్ 6వ టాపిక్ ఈ విధంగా మనకి మొత్తం సోషల్ స్టడీస్కి సంబంధించి మొత్తం అంతా కూడా ఈ విధంగా కంటెంట్ రూపంలో ప్రొవైడ్ చేసిన మెటీరియల్ శ్రీ అను పబ్లికేషన్కి సంబంధించి ఈ విధంగా ఉంది. ఓకే సోషల్కి సంబంధించి సెపరేట్గా ఈ విధంగా బుక్ అనేది రావడం జరుగుతుంది. సైన్స్కి సంబంధించి సెపరేట్గా బుక్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్కి సంబంధించి ఏదైతే మెథడాలజీ బుక్ ఉంటుందో దాన్ని ట్రై మెథడ్స్ అంటాం కదా. ట్రై మెథడ్స్ అనేది సెపరేట్గా వస్తుంది. ఏపీ టెట్ డిఎస్సి 2022 1A 1B SGT ట్రై మెథడ్స్ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి మనకి మెథడాలజీ సబ్జెక్టులను మనం ట్రై మెథడ్స్ అంటాం. మ్యాథమెటిక్స్ నుంచి 6 ప్రశ్నలు, సైన్స్ సోషల్ నుంచి 6 ప్రశ్నలు, మొత్తంగా 12 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి ట్రై మెథడ్స్కి సంబంధించి. బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. పేపర్ 1 SGT ట్రై మెథడ్స్ ఉపేందర్ నరేష్ కుమార్. ఇక్కడ మనకి ముందు మాట మెన్షన్ చేశారు. ముందు మాట అయిన తర్వాత ట్రై మెథడ్స్కి సంబంధించి విషయ సూచిక సిలబస్ మొత్తం ట్రై మెథడ్స్లో ఏమేమి టాపిక్లు ఉంటాయి మొత్తం 12 టాపిక్లకు సంబంధించి ఇచ్చున్నారు. ఆ 12 టాపిక్లకు సంబంధించి పేజ్ నెంబర్లతో సహా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ టాపిక్ ఉందనేది ఇచ్చున్నారు. మొదటి టాపిక్ గణిత శాస్త్ర స్వభావం, పరిధి, నిర్వచనాలు. మొత్తంగా ఎవరెవరు ఏం నిర్వచనాలు ఇచ్చారు ఏందనేది కథ అంతా కూడా ఇక్కడ మనకి పాయింట్స్ రూపంలో ఉంది. మొత్తం ఒక టాపిక్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించి ప్రాక్టీస్ బిట్లు మీరు ఇక్కడ చూడొచ్చు. కొన్ని ప్రాక్టీస్ బిట్లు అయితే ఇచ్చారు. ప్రీవియస్ గత టెట్లో ఏ విధంగా అడిగారు అనేది
మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మొత్తం 1వ టాపిక్ అయిన తర్వాత 2వ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. విజ్ఞాన శాస్త్ర స్వభావం, పరిధి, నిర్వచనాలు. మళ్ళీ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాటికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్లు. ఓకే గైస్, ఓవరాల్గా ట్రై మెథడ్స్కి సంబంధించి 5వ టాపిక్ గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రి. వీటికి సంబంధించి ఓవరాల్గా చూసినట్లయితే ట్రై మెథడ్స్కి సంబంధించి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఫైనల్గా మోడల్ పేపర్ పుస్తకం అనేది ఏ విధంగా ఉందంటే శ్రీ అను పబ్లికేషన్స్ టెట్ 2022 పేపర్ 1A SGT ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనం చూసినట్లయితే ఓన్లీ ప్రీవియస్ పేపర్లు అనేవి ఇవ్వడం జరిగింది. బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. శ్రీ అను పబ్లికేషన్స్ ఆన్ చేసిన తర్వాత మనకి ముందు మాట విషయ సూచిక ఇక్కడ చూడొచ్చు. గత 2018లో టెట్లో మనకి ఎన్ని సెక్షన్లు అయితే జరిగినాయో అన్ని సెక్షన్లకు సంబంధించి మోడల్ పేపర్లు ఇచ్చారు. తర్వాత ICT, తెలుగు, సైన్సు, సోషల్ ఇవన్నీ కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మొదటి పేపర్ చూడొచ్చు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ప్రశ్నకి కూడా ఆ టాపిక్ అనేది ఏం టాపిక్ అనేది మెన్షన్ చేయడం ఒక మంచి విషయం. ఓకే, ఆ టాపిక్ అనేది ఏంది, ఎక్కడి నుంచి తీసుకున్నారనేది వీళ్ళు విశ్లేషణ చేసి ఆ బిట్కి సంబంధించి టాపిక్ అనేది ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మోడల్ పేపర్ల విషయంలో. ఓకే, మొత్తం ఏ టాపిక్ సంబంధించి ప్రశ్న అనేది వస్తుందనేది తెలుసుకునేందుకు ఈ మోడల్ పేపర్ పుస్తకం ఉపయోగపడేలా ఉంది. గత ప్రీవియస్ టెట్ బిట్స్ అన్నీ కూడా టెట్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్, మ్యాథమెటిక్స్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇచ్చున్నారు. ఎక్స్ప్లెనేషన్ అంతా అయిన తర్వాత కీ ఉంటుంది. ఓకే, ఓవరాల్గా మొత్తంగా ఎన్నైతే ప్రీవియస్ పేపర్లు ఉన్నాయో అన్నీ కూడా ఇదే ఫార్మేట్లో ఉంటాయి. 150 ప్రశ్నలు, వాటికి సంబంధించి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎక్స్ప్లెనేషన్స్, లాస్ట్లో కీ. మనకి లాస్ట్లో చూసినట్లయితే మనకి లాస్ట్లో 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు తెలుగుకు సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాల ఆధారంగా ఒక 100 బిట్లు అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు. నూతన పాఠ్య పుస్తకాల ప్రకారం 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మొత్తంగా 150 ప్రశ్నలు దాకా ఉన్నాయి. ఇంగ్లీష్ 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు నూతన సిలబస్ ప్రకారం కొన్ని ఇంగ్లీష్ బిట్స్ కూడా ఇచ్చారు. ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సైన్సు, సోషల్కి సంబంధించి కూడా కొన్ని బిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ప్రీవియస్ టెట్లో మనకి కంటెంట్ అంతా కూడా చేంజ్ అయింది. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కంటెంట్ అంతా మనకి మారిపోయింది కాబట్టి వాటిని కవర్ చేసే విధంగా లాస్ట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ICT సమాచార ప్రసార సాంకేతికత దీనికి సంబంధించి కూడా ఇచ్చారు. ఓవరాల్గా మనకి అను పబ్లికేషన్కి సంబంధించి మోడల్ పేపర్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే గైస్, చూసారు కదా, మొత్తంగా ఈ విధంగా సెట్ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో కూడా పుస్తకాలు అనేవి ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం చాలామంది అడుగుతున్నారు కదా, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ పుస్తకాలను అందుబాటులో ఉంటాయి. సేమ్ తెలుగు మీడియంలో ఎలా ఉన్నాయో ఇంగ్లీష్ మీడియంలో కూడా అదే విధంగా రావడం జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.